హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ కానీ మైదా కానీ పెరుగు ఇవేమీ లేకుండా ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోనే ఈజీగా మ్యాంగో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతల్లో కేక్ చేశారు అంటే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మైదాతో కేక్ చేయడం అంటే హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. సో పిల్లలు కేక్ చేయమని అడిగినప్పుడు హెల్తీగా ఇలా రవ్వతో కేక్ చేసి పెట్టచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక మెజరింగ్ కప్ తీసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఏదైనా ఒకే బౌల్తోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. నేను తీసుకున్న మెజరింగ్ కప్ అయితే 240 ml తీసుకున్నాను. ఇప్పుడు దీంతో మిక్సింగ్ జార్లోకి 1.5 కప్ వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి. రవ్వ కొంచెం పలుకుగా ఉంటుంది కదా, సో ఒకసారి బ్లెండ్ చేయడం వల్ల పౌడర్లా అయిపోతుంది. అప్పుడు కేక్ టెక్స్చర్ కూడా మనకి నార్మల్ కేక్ లాగానే చాలా బాగా వస్తుంది. తర్వాత 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ఇంకా షుగర్ బాగా మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేశాక పక్కన పెట్టి ఇప్పుడు మీడియం సైజ్ మ్యాంగో తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. మ్యాంగో బాగా తీయగా ఉన్నది, మంచి కలర్ ఉన్నది తీసుకుంటే కేక్ కలర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇదే కప్తో 1 కప్ వరకు మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. తర్వాత 1/3 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 కప్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అలాంటి ఆయిల్ వేసేస్తే కేక్ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. తర్వాత 3/4 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఎక్కడ లంప్స్ ఏమీ లేకుండా అంతా బాగా కలిసేలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేశాక ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మనము రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రవ్వ కొంచెం నానాలి, అప్పుడే కేక్ కూడా సాఫ్ట్గా వస్తుంది. సో కవర్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్రీహీట్ చేయడం కోసం ఇలా అడుగు కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకోవాలి. దీనిలో ఒక 1/2 కప్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది ఒకసారి వాడిన తర్వాత ఎప్పుడు కేక్ చేసినా కూడా ఇదే సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు, ఫ్రెష్ది వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పైన ఇలా ప్లేట్ని కానీ స్టాండ్ని కానీ పెట్టుకోవాలి. అప్పుడు కేక్ మౌల్డ్ అనేది త్వరగా మాడిపోకుండా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. తర్వాత పైన టైట్గా ఉండేలా కవర్ చేసుకోవాలి. సైడ్ నుంచి గ్యాప్స్ ఏమైనా ఉంటే వేడి బయటకి పోతుంది, కేక్ సరిగా కుక్ అవ్వదు. సో చుట్టూ పూర్తిగా కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి మైదా డస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఇంకా మైదా వేయడం వల్ల కేక్ అక్కడ అడుగు పట్టకుండా ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత బ్యాటర్ కొంచెం థిక్గా అవుతుంది. మరొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కేక్ ఇంకా టేస్టీగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి షుగర్ యాడ్ చేసేటప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఓన్లీ 1 డైరెక్షన్లో కానీ మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా మిక్స్ చేసేస్తే బ్యాటర్లో ఉండే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోయి కేక్ సరిగా పొంగదు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా వీలైనంత త్వరగా కేక్ బేక్ చేసుకోవాలి. మ్యాంగోతో ప్రిపేర్ చేసే కేక్ ఎప్పుడు కూడా బ్యాటర్ ఇలా కొంచెం థిక్గానే ఉండాలి. సో ఇలా బాగా మిక్స్ చేసిన వెంటనే గ్రీస్ చేసిన కేక్ మౌల్డ్లోకి ఈ బ్యాటర్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు పైన ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇంకా టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల బ్యాటర్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోయి కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసిన కడాయిలో ఈ కేక్ మౌల్డ్ని ప్లేస్ చేసుకొని ఒక 50 to 55 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసేటప్పుడు అస్తమాను ఓపెన్ చేయకుండా కనీసం ఒక 30 to 45 మినిట్స్ తర్వాత కేక్ ఎంతవరకు బేక్ అయిందో చెక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 55 మినిట్స్కి అయితే కేక్ రెడీ అయిపోయింది. ఇలా నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేస్తే నైఫ్ క్లీన్గా వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ మౌల్డ్ని పక్కకి తీసుకోవాలి. ఇలానే వదిలేయకుండా పైన ఇలా ఏదైనా క్లాత్ వేసి కేక్ పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లాత్ వేయడం వల్ల కేక్ పైన డ్రైగా అయిపోకుండా ఉంటుంది, కేక్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. చల్లగా అయిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ కొంచెం లూజ్ చేసి రివర్స్ చేసి ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది.
చూసారు కదా, బటర్ పేపర్ లేకపోయినా కూడా కేక్ ఎక్కడ కూడా అంటకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఎక్కడ క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా చాలా సాఫ్ట్ గా వచ్చింది. ఈ కేక్ లో ఎలాంటి ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా మంచి కలర్ తో చాలా బాగా వస్తుంది. మ్యాంగో ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. ఎగ్స్ కానీ మైదా కానీ ఏమీ లేకపోయినా కూడా కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ఈ మ్యాంగో రవ్వ కేక్ ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.